కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అంతకంటే ముందు యొక్క శ్రేష్టమైన సమయం, శ్రేష్టమైన జీవితం, శ్రేష్టమైన ప్రసాదించిన ఆ దేవాతి దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఓపికతో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఆశాభావముతో ప్రభు సన్నిధిలో కూర్చున్న మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, అందరూ బాగున్నారా? చెప్పడం బాగున్నారా? కనుక దేవుడు మనందరిని కూడా బాగుగా ఉంచాడు గనుక అందును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనము ఎంతగానో మనము అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనము ధ్యానించుకొని ఆయనిచ్చే శ్రేష్టమైన మేలులను ఈ సమయములో మనము పొందుకుందాం. నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదవగా మనమందరము విన్నాం. అలాగే నేటి సమయానికి, నేటి ఆరాధన కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్రీస్తు శిష్యుడుగా ఉండాలంటే అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. చూడండి, మనము క్రీస్తు శిష్యుడుగా ఉండాలి అంటే మనమేమి చేయాలి? ఆయన శిష్యుడిగా ఉండాలి అంటే మనము ఎలా జీవించాలి? ఆయన శిష్యుడిగా ఉండాలి అంటే ఏ విధంగా మనము బ్రతకాలి అనే ధ్యానాంశంపై కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, చూడండి, క్రీస్తు శిష్యుడుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆయనను వెంబడించుటకు ఇష్టపడాలి. చెప్పండి, ఆయన శిష్యుడిగా ఉండాలి అంటే ఆయనను వెంబడించుటకు ఇష్టపడాలి. కనుక ఎవరైతే యేసయ్యను వెంబడించుటకు ఎవరైతే ఇష్టపడతారో వారే ఆయన శిష్యులు, వారే ఆయన బిడలు అనే వాస్తవాన్ని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. కానీ చాలా మందిని మనము గమనిస్తే యేసయ్యను వెంబడించుటకు ఇష్టపడలేక, యేసయ్యను అనుసరించుటకు ఇష్టపడలేక, యేసయ్యను సేవించుటకు ఇష్టపడలేక చాలా మంది ఆయన శిష్యులుగా ఉండలేక, ఆయన కుమారుడిగా, కుమార్తెగా ఉండలేక లోకములో జీవించేవారు ఎందరో మనకు కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, ప్రియ బిడలారా, నీవు నేను క్రీస్తు శిష్యుడుగా, క్రీస్తు రాయబారిగా మనమందరము ఉండాలి అంటే, ఆయన శిష్యుడుగా నువ్వు పిలబడాలి అంటే, ఆయన శిష్యుడుగా నువ్వు గుర్తింపు పొందాలి అంటే, ఆయన శిష్యుడు అనే పేరు నువ్వు పొందుకోవాలి అంటే నా జీవితంలో ఆయనను మనము వెంబడించుటకు ఇష్టపడి ఆయనను ఎంతగానో మనమందరము వెంబడించువారముగా ఉండాలి. ఆయనను ఎంతగా వెంబడిస్తావో
అంతగా ఆయన శిష్యుడిగా మనం ఉంటాం. ఆయన ఎంతగా అనుసరిస్తామో అంతగా ఆయన శిష్యులుగా మనము రూపాంతరము చెందుతాం అనే వాస్తవాన్ని మనము తెలుసుకున్న వారముగా ఉండాలి. అలాగే ఈ చదవబడిన వాక్య భాగములో మనము గమనిస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే ఆంద్రయ, పేతురు అనబడిన షీమోను మనకు కనబడుతూ ఉన్నారు. చూడండి, ఆంద్రయ అనగా అర్థం ఏమిటంటే పౌరుషము గలవాడు అని అర్థం. పేతురు అనగా అర్థం ఏమిటి అంటే బండ అని అర్థం. కనుక వీరిద్దరు కూడా చూడండి, యేసును వెంబడించుట ద్వారా యేసును వారిద్దరు కూడా అనుసరించుట ద్వారా వారిద్దరూ ఆయన శిష్యులుగా మార్చబడ్డారు. ఆయన శిష్యులుగా వారు పిలువబడ్డారు. ఆయన బిడ్డలుగా వారిద్దరూ పిలువబడి దేవుని యొక్క సేవలోను ఆయన యొక్క శిష్యరికములో వారు ముందుకు కొనసాగిన వారుగా ఉన్నారు అని దైవ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకే చదవబడిన వాక్య భాగాన్ని చదవండి. ఆయన యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉండగా, యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం గలిలయ సముద్ర తీరమున నడుస్తూ ఉండగా జరిగిన సంఘటన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. పేతురు అనబడిన సీమోనును అతని సహోదరుడైన ఆంద్రయ అను ఇద్దరు సహోదరులు, వీరిద్దరు కూడా ఏమైనారంటమ్మా? సహోదరులు. వీరిద్దరు కూడా అన్నదమ్ములు అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీరిద్దరు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ఇద్దరు సహోదరు సముద్రములో వలవేయుట చూచెను. యేసు ప్రభుల వారు వీరిద్దరు సముద్రములో వలవేయుట చూచిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసు వారిని చూచాడో, యేసు వైపు యేసు యొక్క చూపు వారి మీద పడిందో వారిలో మార్పు ప్రారంభమైంది. కనుక మనలో కూడా ఒక మార్పు రావాలి అంటే యేసు చూపు అనేది మన మీద పడాలి. ఆయన చూపు మన మీద పడాలి అంటే ఆయన చూపు మనము ఆకర్షించున్నట్టుగా ఆయన దృష్టి మన మీద నిలుచునంతగా మనము బ్రతకడము నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయనకు ఇష్టమైన వారంగా జీవిస్తామో, ఆయనకు ఎప్పుడైతే మనము ప్రీతికరమైన వారంగా జీవిస్తామో అప్పుడు మనము ఆయన చూపును మనము ఆకర్షిస్తాం. ఆయన చూపు మన మీద పడితే చాలు మనలో మార్పు ప్రారంభమవుతూ ఉంది. ఆయన చూపు మన మీద పడితే చాలు మనము ధన్యకరంగా మార్చబడతాం. ఆయన చూపు మన మీద పడితే చాలు అదే మనకు ఆశీర్వాదమని ఎంచుకుని వారముగా ఉండాలి. వీరిద్దరి పైన యేసు చూపు పడెను, యేసు వారిని చూచెను అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు జాలరులు. వారు ఎలాంటి వారంట? జాలరులుగా ఉన్నారంటే చేపలు పట్టేవారుగా ఉన్నారు. కనుక చేపలు పట్టేవారిని ఏమంటారంటే జాలరులు అంటారు. వారు జాలరులు. తర్వాత అక్కడ యేసయ్య వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పెను. వారితో చెప్పిన మాట వారు శ్రద్ధగా విని యేసు మాటకు మరో మాట చెప్పకుండా, యేసు మాటకు కుంటి సాకులు చెప్పకుండా, యేసు మాటకు
మరొక మాట బదులివ్వకుండా యేసు చెప్పిన మాట మేరకు, యేసు ఆజ్ఞాపించిన ఆజ్ఞ మేరకు వారు వెంటనే యేసయ్యను వెంబడించినట్లు మనం చూస్తున్నాం. యేసయ్యను వెంబడించడానికి వారు ఇష్టపడ్డారు. వారు ఇష్టపడి తమకున్న జీవనోపాధి అయిన వలను వారు విడిచి యేసయ్యను వారు వెంబడించినట్లు మనం చూస్తున్నాం. చూడండి, మిమ్మల్ని మనసులో చేతునని వారితో చెప్పాను. వెంటనే తక్షణమే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కనుక వారి జీవనోపాధి అయిన తమ వలలు, తమ బ్రతుకు తెరుగైన తమ వలను విడిచి యేసయ్యను వారు వెంబడించారు. చూడండి, వారిలో ఎలాంటి సందేహము లేదు. ఒకవేళ ఈ యొక్క చేపలు పట్టే పనిని విడిచిపెడితే మేము ఎలా బ్రతకాలి అని ఆలోచించలేదు. ఈ వలలు విడిచిపెడితే మా జీవనాధారం ఏమిటి అని ఆలోచించకుండా యేసయ్యనే తమ జీవనాధారంగా ఎంచుకొని, యేసయ్యనే తమ సర్వస్వమని ఎంచుకొని, యేసయ్యనే మార్గదర్శి అనుకొని, యేసయ్యనే మా జీవదాత, మా ప్రాణదాత అనుకొని వారు యేసయ్యను వెంబడించిన వారుగా ఉన్నారు. కనుక యేసయ్యను వెంబడించడం ద్వారా వారు ఎవరు శిష్యులుగా మార్చబడ్డారండి? యేసయ్య శిష్యులుగా మార్చబడిన వారుగా ఉన్నారు. కనుక యేసయ్య శిష్యులుగా మార్చబడి తన పరిచర్యలో వారు ఎంతగానో ముందుకు కొనసాగిన వారుగా ఉన్నారు. అలాగే మన జీవితంలో కూడా ఆయన శిష్యులుగా ఉండాలి అంటే ఈ లోకములో ఉన్న సమస్తాన్ని, ఈ లోకములో నీకు అడ్డుగా ఉన్న వాటిని, ఈ లోకములో ఉన్న నీలో ఉన్న దురాత్మలను, ఈ లోకములో ఉన్న నీలో ఉన్న పాపం, ఈ లోకములో ఉన్న సమస్తమైన కల్ముషాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే యేసయ్యను మనం వెంబడిస్తామో, యేసయ్యను సేవిస్తామో అప్పుడే ఆయన శిష్యులముగా ఉంటాము, ఆయన బిడలుగా, ఆయన రాయబారులుగా ఉంటాం. నమ్మి ఆయన ఎంతగానో మనమందరము చాలా స్పష్టముగా, చాలా నమ్మకముగా ఆయన వెంబడించి ఆయన శిష్యుడుగా నీవు నేను పిలబడి ఆయన శిష్యులుగా చేర్చబడి ఆయన వెనువెంట అడుగులు అడుగు వేసి ముందుకు మనము కొనసాగువారముగా ఉండాలి. తర్వాత రెండో విషయం చూడండి, క్రీస్తు శిష్యుడిగా ఉండాలి అంటే రెండోది ప్రతిదినము తన శిలువనెత్తుకోవాలి. ఆయన శిష్యుడిగా ఉండాలి అంటే మనం చేయవలసిన రెండో పని ఏంటంటమ్మా, ప్రతిదినము తన శిలువనెత్తుకొని జీవించువారముగా ఉండాలి. కానీ మన జీవితములో ఆయన శిలువనెత్తుకొని మనము ముందు కొనసాగుతున్నామా అంటే కొనసాగలేకపోతున్నాం. ప్రతిదినము పాపం అనే భారాన్ని మనం ఎత్తుకుంటున్నాం. ప్రతిదినము దురాలోచనలు మనం ఎత్తుకొని జీవిస్తున్నాం. ప్రతిదినము దుర్మార్గతను ఎత్తుకుంటున్నాం. ప్రతిదినము వేషధారను ఎత్తుకుంటున్నాం. ప్రతిదినము స్వార్థం అనేది మనం ఎత్తుకుంటూ ఉన్నాం. ప్రతిదినము కుట్ర కుతంత్రాలను ఎత్తుకొని మనం జీవిస్తున్నాం. ప్రతిదినము మనలో ఉన్న భూ సంబంధమైన వాటిని ఎత్తుకొని జీవిస్తున్నాము. కానీ ప్రతిదినం ఆయన శిలువను ఎత్తుకొని మనము ఆయనను వెంబడించలేని స్థితిలో మనమున్నాము అంటే ఎంత విచిత్రకరమో ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. ప్రియ సంగమా, ఇది నేను అడుగుతూ ఉన్నాను, మీరు దేనిని ఎత్తుకొని యేసును వెంబడిస్తూ ఉన్నారు? ఏది ఎత్తుకొని ఆయనను కలిగి జీవిస్తున్నారనేది ఒక్కసారి మనము పరీక్షించుకుందాం. ఇంతవరకు ఈ లోకపరమైన వాటన్నిటిని ఎత్తుకొని నువ్వు జీవిస్తూ ఉంటే నీ మీద మోపబడిన లోక భారమంతా నీవు దినాన యేసు నామములో దించి వేసుకొని ఆయన శిలువనెత్తుకొని
ఆయనను కలిగి జీవిస్తే చాలు, ఆయన శిష్యుడిగా నీవు, శిష్యురాలుగా నీవు పిలువబడు వారముగా ఉంటావు. కానీ ఇంతవరకు నువ్వు ఎవరు శిష్యుడిగా పిలువబడుతున్నావు? సాతాను శిష్యుడిగా పిలువబడుతున్నావా, లేక ప్రభు యొక్క శిష్యుడిగా పిలువబడుతున్నావా అనేది ఒక్కసారి ఆలోచించుకొని వారముగా ఉండాలి. కనుక ఆలోచించుకొని మన బ్రతుకును దినదినము పరిశీలన చేసుకొని ఈ శ్రమ దినాల్లోనైనా, ఈ ఉపవాస దినాల్లోనైనా ఖచ్చితముగా ఆయన శిలువనెత్తుకొని ఆయన శిష్యుడిగా ఈ దినాలను మార్చబడి ఆయన శిష్యుడిగా అర్హత నువ్వు సంపాదించుకునే వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు నామమున తెలియజేస్తూ ఉన్నాం. అందుకే దైవ వాక్యాన్ని చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిస్తే అక్కడ యేసు ప్రభుల వారు స్వతహాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లను, ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, అందరితో ఇట్లనెను. ఏమని చదవండి. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. కనుక యేసయ్యను వెంబడింపగోరిన ఎడల ఏం చేయాలంట అండి? తన్ను తాను ఉపేక్షించుకొని తర్వాత ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలనని దేవాది దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించిన రీతిగా, ఆయన సెలవిచ్చిన రీతిగా మనమందరము ఏం చేయాలంటే ప్రతిదినము చూడండి, తన సిలువనెత్తుకొని నీవు నేను ఎవరు వెంబడించాలా? యేసయ్యను మనము వెంబడించాలి. అలా వెంబడిస్తున్నామా? తన సిలువనెత్తుకొని మనం ఆయన వెంబడిస్తున్నామా? వెంబడించలేని వారముగా ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఈరోజు ఈ సమయములో, ఈ దినాల్లో నుంచైనా ప్రతిదినము అన్ని వేళల, అన్ని సమయాలలో ఖచ్చితముగా ఆయన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన శిష్యుడిగా పిలబడుదాం, ఆయన శిష్యురాలుగా పిలబడు వారముగా ఉండాలి. ఈ లోకములో నువ్వెలా పిలబడుతున్నావో అది నీకు తెలుసు. ఈ లోకంలో ఎలా పిలువబడినా ఏమి ప్రయోజనం లేదు. కానీ ఆయన శిష్యుడిగా, ఆయన శిష్యురాలుగా పిలవడం అనేది అదెంతో ధన్యకరము, అదెంతో మేలుకరము, అదెంతో ఆశీర్వాదకరము. ఆయన శిష్యుడిగా ఉండడమే అదే మనకు మేలు. ఆయన శిష్యురాలుగా ఉండడమే అదే మన జీవితానికి ఆధారము. ఆయన శిష్యుడిగా ఉంటే ఎంత ఘనత అంటే చెప్పలేనంత ఘనత. ఆయన శిష్యుడిగా ఉంటే చెప్పలేనంత తన మహిమ మనం పొందుకుంటాం. ఆయన శిష్యురాలుగా పిలబడితే చాలు, ఈ లోకములో నీకున్న మర్యాదనే వేరు, నీకున్న లెవలే వేరైపోతూ ఉంది. కానీ నువ్వు ఆయన శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండకుండా లోకములో పనికిమాల వారికి శిష్యులుగా ఉంటే, లోకములో అపవాదికి నువ్వు శిష్యుడిగా జీవిస్తూ ఉంటే నీ బ్రతుకు అది వ్యర్థము. అలాంటి శిష్యునిక కలిగి జీవిస్తున్నావంటే నువ్వు బ్రతికి ఉన్న చచ్చిన వారితో సమానము అని మనం ఎరగాలి. కానీ కొందరు గమనిస్తూ ఉంటాం, కొందరిని గురించి మనం ఆలోచిస్తే కొందరు తమలో ఉన్న తప్పిదాలను బట్టి, తమలో ఉన్న పాపమును బట్టి కొందరికి బానిసలుగా మారిపోతూ ఉంటారు. ఎవరు బానిసలుగా మారిపోతారంటే లోపల తప్పున్నవాడు, లోపల పాపమున్నవాడు ఇతరులకు బానిసలుగా మారిపోతాడు. నీలో పాపం లేకపోతే, నీలో ఎలాంటి తప్పు లేకపోతే నువ్వు ఎవరికి బానిసగా మారవలసిన అవసరం లేదు.
నీలో పాపం అనేది ఉంటే నువ్వు అందరికీ బానిసవే, అందరికీ నీవు లోబడవలసిందే. కానీ నీలో ఏ తప్పు లేకపోతే నువ్వు స్వేచ్ఛగా బ్రతకగలుగుతావు. ఏ తప్పు లేని వాడు దేవుని బానిసగా ఉంటాడు. తప్పులో ఉన్నవాడు మనిషికి బానిసగా ఉంటాడనే వాస్తవాన్ని మనము తెలుసుకొని మనం దేవునికి మాత్రమే బానిసలుగా మారుదాం. దేవునికి మాత్రమే రాయబారులుగా మారుదాం. దేవునికి మాత్రమే ఆయన శిష్యులుగా మారుదాం. దేవునికి మాత్రమే యోగ్యకరమైన వారుగా మార్చబడి ఈ దినాలలో మనము ప్రత్యేకించబడిన జనాంగముగా, ప్రత్యేకించబడిన క్రీస్తు బిడ్డగా మనమందరము జీవిస్తూ ఆయన శ్రమలలో మనము పాలిభాగస్థులము కావాలి. యేసయ్యకు ఎంతమంది శిష్యులు ఉన్నారమ్మా? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఆయనను ఎంతగానో వెంబడించారు. ఎంతవరకు వెంబడించారు? ఆయనకు శ్రమలు ప్రారంభం కాక వరకు, ఆయనకు శ్రమలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో ఆయన వెంబడించిన వారందరూ ఏమైపోయారమ్మా? ఆయన విడిచి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. యేసయ్యకు శ్రమలు ప్రారంభం కాక పూర్వం ఆయన అడుగులో అడుగు వేసిన వారుగా ఉన్నారు. ఆయన బోధలు విన్నారు, ఆయన మాట విన్నారు, ఆయన ఎంతగానో అనుసరించారు. యేసయ్యకు ఎప్పుడైతే శ్రమలు ప్రారంభమయ్యాయో అందరూ కూడా ఆయనను విడిచి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. అందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఆయన శ్రమలలో పాలిభాగస్తులు కాలేకపోయారు. ఎవరు కూడా ఆయన శ్రమల పాలిభాగస్తులుగా కాలేని శిష్యులుగా వారు మిగిలిపోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రము చూడండి, ఎక్కడో నుండి వచ్చిన ఒక వ్యక్తి, ఉత్తర ఆఫ్రికా నుండి వచ్చిన ఒక వ్యక్తి యేసు యొక్క శ్రమలలో పాలిభాగస్తుడు అయ్యాడంటే అతడు ఎంత ధన్యుడో ఒకసారి మనము ఆలోచించాలి. ఎవరు ఆ వ్యక్తి అనేది మనం ఆలోచిస్తే చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనం చూస్తే అక్కడ కురేనుడైన సీమోను అనే వ్యక్తి మనకు కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారమ్మా? కురేనుడైన సీమోను అనే వ్యక్తి. సీమోను అనగా అర్థం ఏమిటంటే ఆలకించుట. ఈ కురేనుడైన సీమోను ఏ ప్రాంతవాసి అంటే ఉత్తర ఆఫ్రికాకు చెందిన వాడుగా ఉన్నాడు. ఈ వ్యక్తి చూడండి, యేసయ్య శిలువను మోస్తూ వెళుతూ ఉన్నాడు. యేసయ్య శిలువను మోస్తూ మోస్తూ అలిసిపోయిన వాడుగా ఉన్నాడు. అలిసిపోయి శిలువను మోయలేని పరిస్థితుల్లో ఉండగా చూడండి, అక్కడ ఒక వ్యక్తి కనబడ్డాడు. అతడే కురేనుడైన సీమోను. చదవండి. వారు వెలుచూ ఉండగా కురేనుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన శిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. కురేను సీమోను ఒకడు వారికి కనబడగా ఏం చేశారంట? ఆయన శిలువను మోయుటకు అతనిని బలవంతము చేశారు. ఆయన శిలువ మోయుటకు బలవంతము చేసినప్పుడు నేను మోయను అని చెప్పకుండా యేసు శిలువను మోయటము మహాభాగ్యం అనుకొని ఆయన శ్రమలలో పాలిభాగస్తులు కావడం ఎంతో ధన్యత అని యేసు శిలువను అతడు మోస్తూ ఉన్నాడు. యేసు శిలువను మోస్తూ ఉండగా ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. అంతవరకు యేసయ్య శిలువను మోస్తూ ఉన్నాడు, మోయలేక సొమ్మసిలిన వాడుగా ఉన్నాడు. ఆ సమయంలో ఈ కురేనుడైన సీమోని మీద శిలువను మోపగా ఆ శిలువను మోస్తూ ఉన్నప్పుడు కొంతనైనా యేసయ్యకు చూడండి విశ్రాంతి దొరికింటుందా లేదండి? దొరికింటుందా లేదా? దొరికింది. కురేను సీమోను ఆ శిలువను మోస్తూ ఉంటే యేసయ్యకు కాస్తో కోస్తో ఖచ్చితంగా విశ్రాంతి అనేది దొరికింది. అంటే ఆ వ్యక్తి ద్వారా
యేసయ్యకు ఏం దొరికిందమ్మ? కొంత విశ్రాంతి అనేది దొరికింది. కానీ యేసును వెంబడించిన వారు, ఆయన శిష్యులని గొప్పలు చెప్పుకున్నవారు, మేము ఆయన శిష్యులమని చెప్పుకొని విర్రవీగిన వారందరూ అక్కడ కనుమరుగైపోయారు. ఆయన శ్రమలు ఎవరు కూడా పాలిభాగస్తులు కాలేకపోయారు. కానీ ఎక్కడో నుండి, దూరదేశములో నుండి, ఎంతో దూర ప్రాంతం నుండి వచ్చిన ఆ వ్యక్తి క్రీస్తు యొక్క శ్రమలలో పాలిభాగస్తుడై సిలువను మోసి యేసయ్యకు సహాయము చేసిన వాడుగా అతడు ఉన్నాడు. కనుక అతడు చరిత్రలో నిలబడిపోయిన వాడిగా ఉన్నాడు. మనం కూడా క్రైస్తవులమే. ఎన్నో సంవత్సరాల నుండి శ్రమ ధ్యానాలు ధ్యానిస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుండి శిలువ ధ్యానాలు తలస్తూనే ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి మనము ఉపవాసాలు ఉంటూ ఉన్నాం. కానీ ఏ రోజైనా క్రీస్తు శ్రమలలో నువ్వు పాలిభాగస్తుడవయ్యావా? క్రీస్తు శ్రమలలో నువ్వు పాలిభాగస్తులయ్యావా అంటే కాలేకపోతున్నాం. ఆయన శ్రమలైతే తలస్తున్నాం. మా కొరకు శ్రమ పొందావు దేవా అంటున్నాం. మా కొరకు వేదన పొందావు దేవా అంటున్నాం. నువ్వు మా కొరకు మరణించావు దేవా అని నోరారా పలుకుతున్నాం. కానీ అయ్యా నీ శ్రమ నేను పాలిభాగస్తునవుతా, నేను నీ శ్రమలలో నడుస్తా, నేను నీ శ్రమలలో ఖచ్చితంగా పాలు పంపులు పొందుతా అనే తీర్మానం మనలో లేక మన జీవితములు అంతంత మాత్రంగా ఉన్నాయి. కానీ ఈ రోజు నుండి ఆ కురేనే సీమోను ఎలాగైతే క్రీస్తు శిలువను మోసి ఆయన శ్రమలలో పాలిభాగస్తుడయ్యాడో, ఈరోజు మనం కూడా ఆయన శ్రమలలో పాలిభాగస్తులమై, ఆయన యొక్క పని నిమిత్తమై, ఆయన సువార్త నిమిత్తమై ఎంతగానో మనము పాటుపడి ఆయన సాక్షిగా, ఆయన బిడగా ఈ లోకములో మనము బ్రతకడము, జీవించడము నీకు నాకు ఎంతైనా అవసరత. ఇతడు చూడండి ఎవరు అంటే యూదుడు. ఈ కురేను సీమోను ఎవరంట? యూదుడుగా ఉన్నాడు. ఆ సందర్భంలో ఎందుకు వచ్చాడు అతడు అని మనం ఆలోచిస్తే, పసకా పండుగను ఆచరించుటకు ఆ సమయంలో అక్కడికి వచ్చాడంట. వచ్చి ఉన్నాడు. వెంటనే యేసయ్య శిలువను మోసి యేసయ్యకు సహకారం అందించిన వాడుగా, సహాయం అందించిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఒక భారాన్ని మనం మోస్తూ వెళుతున్నాం అనుకోండి, లేదు ఒక 50 కేజీల బియ్యం ప్యాకెట్ని మనం మోస్తూ ఉన్నాం. మోస్తూ ఉండగా చాలా దూరం మోస్తున్నాం. అప్పటికే మనకు ఆశ్చర్యం వచ్చింది, మోయలేకపోతున్నాం. ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి అయ్యా నువ్వు మోస్తున్నా ఆ యొక్క భారం నా మీద మోపు అని అన్నాడు అనుకోండి, మన మీద ఉన్న భారాన్ని అతను తీసుకొని మోస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుందమ్మా? అబ్బా కొద్దిగైనా నాకు భారం తగ్గిందిలే, కొద్దిగైనా నాకు ఉపసహనము కలిగిందిలే అనుకుంటాం. అలా మోస్తున్న వ్యక్తిని మనము ఎప్పుడైనా మనం గుర్తుంచుకుంటాం కానీ మర్చిపోతామండి? మర్చిపోం. మన భారాన్ని మోస్తున్నప్పుడు, మోయలేకపోతున్నప్పుడు ఎవరైనా మన భారాన్ని మోస్తే అతన్ని ఎప్పుడో ఖచ్చితంగా జీవితంలో మనము జ్ఞాపకం ఉంచుకుంటాం. కనుక యేసయ్య సిలువ భారం మోస్తున్నాడు. మోయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ సీమోను ఆ సిలువను మోసాడు అంటే దేవుడు సీమోను మర్చిపోతాడండి? మర్చిపోతాడా? మర్చిపోడు. మనుషులైనా మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రము మర్చిపోడు. కనుక సీమోను చేసిన గొప్ప సహాయాన్ని బట్టి సీమోను జీవితము మార్చబడింది. సీమోను జీవితము ఆశ్చర్యకరంగా మార్చబడింది. అలాగే దైవ గ్రంథములో అతని పేరు లిఖితమించబడింది. క్రీస్తు యొక్క శ్రమలలో అతని పేరు మారుమ్రోగుతూ ఉంది అంటే అది ఎంత ధన్యతనో ఒకసారి మనము ఆలోచించుకొని సీమోను లాంటి సహాయం చేయడం, సీమోను లాగా ఆయన శ్రమలో పాలిభాగస్తులం కావడం ఈరోజు నేర్చుకొని ఆయన బిడగా, ఆయన సాక్షిగా మనము నిలవడం నీకు నాకు ఎంతైనా అవసరత అని మనము ఎంచువారముగా ఉండాలి. తర్వాత మూడో విషయం చూడండి, క్రీస్తు శిష్యుడిగా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన మూడవ పని ఏమిటంటే ప్రాణమును పోగొట్టుకొనుటకు ఇష్టపడాలి. ఆయన శిష్యుడిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? మన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా
ఇష్టపడాలి. నువ్వు ఇష్టపడతావా? అబ్బా, నా ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి? క్రీస్తు శిష్యుడిగా లేకపోయినా పర్వాలేదు, కానీ నా ప్రాణం నాతోనే ఉండాలనుకుంటాం. వాస్తవమా కాదండి? వాస్తవాలు మాట్లాడుకుందాం. క్రీస్తు శిష్యుడిగా ఉండాలంటే మన ప్రాణాన్ని పోగొట్టుకోవాలి. కానీ నువ్వు పోగొట్టుకుంటావా? పోగొట్టుకోవు. ఎందుకంటే ఆయన శిష్యుడిగా ఉంటే నాకేమి ప్రయోజనం? ఆయన శిష్యురాలుగా ఉంటే నాకేమి ఫలితం? నా ప్రాణము నాతోనన్న ఉంటే నా కుటుంబంతో ఉంటా, నా ప్రాణముతోనన్న ఉంటే కొంతకాలం లోకంలో బ్రతుకుతా, నా ప్రాణముతో ఉంటే కొంతకాలమైన నా కుటుంబాన్ని పోషించుకుంటా. కానీ క్రీస్తు కొరకు నేనెందుకు ప్రాణం పోగొట్టుకోవాలి అనుకున్న వారు చాలా మంది ఉన్నారు. అలా అనుకుంటున్న వారికి ఒకటే ప్రశ్న, నీ ప్రాణము ఎవరిది? క్రీస్తు కొరకు ప్రాణాన్ని పోగొట్టడానికి ఇష్టపడకుంటున్నావు కదా, నీలో ఉన్న ప్రాణము ఎవరిది? నీదా, దేవునిదా? చెప్పండి ప్రశ్న. నీలో ఉన్న ప్రాణం ఎవరిది? చెప్పాలి, దేవునిది. కానీ దేవుని ప్రాణము ఆయన కొరకు నువ్వు పోగొట్టుకొని ఇష్టపడకుంటున్నావంటే ఎంతగా నీలో కృతజ్ఞత ఉందో ఒకసారి ఆలోచించాలి. క్రీస్తు ప్రాణం క్రీస్తు కొరకు పోగొట్టుకుంటే చూడండి, ఆయన శిష్యుడిగా ఉండడానికి అర్హత మనము పొందిన వారముగా ఉంటాం. అది నీ ప్రాణము కాదు, దేవుని ప్రాణం. దేవుని కొరకు పెట్టడానికి ఇష్టపడ్డావనుకో, నీ ప్రాణాన్ని నీవే కాపాడుకుంటావు. కానీ నీ ప్రాణం రక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా నీ ప్రాణాన్ని నీవే చేతులారా పోగొట్టుకుంటావనే వాస్తవాన్ని మనము తెలుసుకోవాలి. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొని, ఎవడైతే తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకుంటాడో ఏం చేస్తాడంటమ్మా? తన ప్రాణాన్ని చేజేతులారా చెప్పండి పోగొట్టుకుంటాడు. నా ప్రాణం రక్షించుకోవాలి, నా ప్రాణం రక్షించుకోవాలని అనుకుంటే నీ ప్రాణం నీవే నీ చేతులారా పోగొట్టుకుంటావు. నీ ప్రాణం నిలవాలంటే నువ్వేం చేయాలో చదవండి. నా నిమిత్తం అనగా క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొనును. మన ప్రాణం రక్షించుకోవాలి అంటే ఏం చేయాలంటమ్మా? చెప్పండి. క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము మన ప్రాణాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటామో అప్పుడే మన ప్రాణాన్ని మనమే రక్షించుకుంటాం. నువ్వు క్రీస్తు నిమిత్తము కాకుండా, ఆయన సువార్త నిమిత్తం కాకుండా నా ప్రాణం నేనే రక్షించుకోవాలనుకుంటే నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. క్రీస్తు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తం ప్రాణాన్ని పోగొట్టుకుంటే అదే ప్రాణం నీవు ఖచ్చితంగా ప్రభు ద్వారా రక్షించుకుంటామని ఎరిగి మనం ఈ లోకములో బ్రతకడము ఎంతైనా అవసరత. చూడండి, ఎంతైనా మన దేవుడు జాలి కలిగిన దేవుడు. మన ప్రాణాన్ని తీయాలి అనే ఆలోచన తనకి లేదు. మన ప్రాణాన్ని మనలో నిలపాలనే ఆలోచన దేవునిలో ఉంది. కానీ మనమే స్వార్థపరులం. మనల్ని మించిన స్వార్థపరులు మరొక్కరు లేరు. దేవుని విషయంలో స్వార్థం ఉంది, ఆయన మందిర విషయంలో స్వార్థం ఉంది, ఆయన వాక్యం వినుటలో స్వార్థం ఉంది, ఆయన వాక్యము తలంచుటలో కూడా స్వార్థం 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 అనేది మనలో తాండవిస్తూ ఉంది. కనుక దేవునిలో ఎలాంటి స్వార్థము లేదు గనక నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడిగా ఉన్నాడు. ఆయనలో స్వార్థం ఉంటే నేనెందుకు నా ప్రాణాన్ని పెట్టాలి అనుకున్నవాడు. ఆయనలో స్వార్థం ఉంటే నేనెందుకు వీరి కొరకు చనిపోవాలి అనుకున్నవాడు. కానీ ఆయనలో స్వార్థము లేదు, తారతమ్యము లేదు గనక 2000 సంవత్సరాల క్రితములో ఆ శిలువ యాగములో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడంటే ఆ త్యాగమూర్తిని నీ జీవితాంతము తలంచాల్సిందే. ఆ త్యాగమూర్తిని నువ్వు జీవితాంతము తలంచాల్సిందే. ఆయనను ధ్యానించడానికి నీ జీవితము సరిపోదు అనే వాస్తవాన్ని తెలుసుకొని ఆయన నిత్యము జ్ఞాపకము చేసుకుని వారుగా ఉండాలి. ఎవరండి మన కొరకు ప్రాణం పెట్టిన వారు? ఎవరండి మన కొరకు మరణించిన వారు? ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు, రారు, రాబోరు
అనే వాస్తవాన్ని మనము తెలుసుకొని నీవు నేను కూడా చూడండి, మన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన శిష్యుడిగా, ఆయన శిష్యురాలుగా నువ్వు ఉంటావు. ఆయన శిష్యురాలుగా మనం ఎంతగానో పిలబడుతామనే వాస్తవాన్ని మనము ఎరుగువారముగా ఉండాలి. ఈ లోకములో ఉన్న మనం ఆయన శిష్యుడు ఉండడానికి ఇష్టపడడం లేదు, కానీ ఒక పార్టీలో కార్యకర్త ఉండడానికైతే సభ్యత్వం తీసుకుంటామండి. కనుక ఈ లోకంలో ఒక పార్టీలో నేను కార్యకర్తనండి, నేను సభ్యత్వం తీసుకున్నానండి అని కాలరెగేసి మాట్లాడేవారు సమాజంలో ఉన్నారు. ఏ పార్టీలో నువ్వు సభ్యత్వం తీసుకున్నా, ఏ పార్టీలో నువ్వు కార్యకర్తవైనా ఏమి ప్రయోజనం లేదు. అదే నువ్వు క్రీస్తు కార్యకర్తగా ఉండు, క్రీస్తు రాయబారిగా ఉండు, క్రీస్తు యొక్క దర్శిగా నువ్వు జీవించు, క్రీస్తు యొక్క శిష్యుడిగా ఉంటే అదెంత ధన్యతో ఒకసారి ఆలోచించాలి. ఎవరు కాలరెగాలంటే క్రీస్తు శిష్యుడిగా ఉన్నవాడే కాలరెగేయాలి. కనుక క్రీస్తు యొక్క కార్యకర్తగా ఉన్నవాడే గర్వంగా తలెత్తుకొని బ్రతకాలి. రాజకీయ పార్టీలో ఉన్నవారు కాదు అనే వాస్తవాన్ని మనం ఎరిగి బ్రతుకువారముగా ఉండాలి. తర్వాత 4వ విషయం చూడండి, క్రీస్తు శిష్యుడిగా ఉండాలి అంటే లోకమును ప్రేమించకూడదు. ఏమిని ప్రేమించకూడదు అంట? లోకాన్ని ప్రేమించకూడదు. నువ్వు లోకాన్ని ప్రేమించావనుకో నువ్వు ఆయన శిష్యుడిగా ఉండే అర్హత నీకు లేదు. నువ్వు లోకములో ఉన్నావనుకో నువ్వు లోక సంబంధివే. నువ్వు లోకములో ఉన్నావనుకో నువ్వు అపవాది యొక్క శిష్యుడవే. నువ్వు లోకమును ప్రేమిస్తున్నావనుకో నువ్వెప్పుడు కూడా ఆయన దగ్గర ఉండే ఆధిక్యత నీకు లేదు. ఆయన దగ్గర ఉండే ఆధిక్యత కావాలి. ఆయనలో నువ్వు సభ్యత్వం పొందాలి అంటే ఖచ్చితముగా మనమందరము లోకాన్ని ఎన్నటికి ప్రేమించకుండా బ్రతుకువారముగా ఉండాలి. అందుకే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. లోకములో ఏమున్నదో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. లోకములో ఉన్నదంతయు నుంచి చదువు అశోక్ గారు చెప్పిన రెఫరెన్స్ చదవండి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు. ఏమి ప్రేమించకూడదంట? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. ఏం ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోకంలో వాటిని ప్రేమిస్తున్నాము, కానీ క్రీస్తును మనము ప్రేమించలేని స్థితిలో మనం ఉంటున్నాం. అందుకే ఇక నుంచి అయినా మనము దేవుణ్ణి ప్రేమించువారముగా ఉండాలి. తర్వాత అంటాడు, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరిలో తండ్రి ప్రేమ ఉండదంట? ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారిలో ఏముండదంట? తండ్రి ప్రేమ అనగా దేవుని ప్రేమ ఉండదు. ఒకవేళ ఇంతవరకు నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ లోకానుసారంగా జీవిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తూ శరీరానుసారిగా జీవిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తూ లోకములో ఉన్న వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తూ లోకములో నీవు తిరుగుతూ ఉంటే నీలో నాలో ఏముండదంట? దేవుని ప్రేమ ఉండదు. కనుక దేవుని ప్రేమ నీలో ఉండాలి. దేవుని ప్రేమ శాశ్వత కాలం నీ మీద నిలవాలి అంటే లోకాన్ని ఎప్పటికీ ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తే చాలు. దేవుని ప్రేమ నీలో నిలుస్తూ ఉంది. దేవుని ప్రేమ, అగాపే ప్రేమ నిన్ను ముంచుతూ ఉంది. అగాపే ప్రేమ నిన్ను లేవనెత్తుతూ ఉంది అనే ఆలోచనతో మనము బ్రతకాలి. కానీ లోకములో ఏమున్నదో కింది వచనంలో చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. కనుక లోకములు ఏముందంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనేటివి ఉన్నాయి. కనుక ఈ లోకంలో ఈ 3 ఉన్నాయి. కనుక వీటిని మనము జయించాలి. వీటిని జయిస్తే నువ్వు క్రీస్తు శిష్యుడిగా ఉండడానికి అర్హతను ఖచ్చితంగా పొందుతావు. వీటిని జయించకపోతే అర్హతను పొందలేవు. దేవునికి దూరముగా ఉంటావు. దేవుని శత్రువుగానే
మిగిలిపోతావు. ఆయన శత్రువుగా మిగిలిపోవడం కంటే ఆయన శిష్యుడిగా ఉండటం మేలు కాదా? ఆయనకు వ్యతిరేకిగా ఉండటం కంటే ఆయనకు విధేయత కలిగి ఉండటము మేలు కాదా అనే విషయాన్ని మనము ఆలోచించుకొని, ఈ లోకములో ఉన్న నీవు ఇంతవరకు ఎలా బ్రతికావో వదిలిపెట్టు. ఇక నుంచి అయినా ఈ ఉపవాస దినాల నుంచి అయినా ఎలా బ్రతకాలో నీ జీవితానికి ఒక పునాది వేసుకొని చక్కగా ఆయనలో బ్రతకడం, చక్కగా ఆయనలో జీవించడం మనమందరము నేర్చుకోవాలి. చూడండి, బైకుకు బ్రేకులు ఎంత అవసరమో, ఒక కారుకు బ్రేకులు ఎంత అవసరమో, ప్రతి వాహనానికి బ్రేకులు చాలా అవసరం. కానీ వాహనానికి బ్రేకు లేకపోతే ఏం జరుగుతుందమ్మా? ఏం జరుగుతుంది? యాక్సిడెంట్, ప్రమాదము జరుగుతుంది. కనుక బ్రేకులు వాహనానికి చాలా ముఖ్యం. అలాగే ఆత్మీయ స్థితిలో మనకు కూడా బ్రేకులు ఉండాలి. ఏమిటి ఆ బ్రేకులు అంటే, ఈ లోకములో బ్రతుకుతూ ఉండగా మనం కూడా ఆ సందర్భాలలో బ్రేకు వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి అంటే, దేవుని వాక్యము ద్వారా మనము బ్రేకులు వేసుకోవాలి. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బైకుకు బ్రేక్ వేయకుండా ఎగిరిస్తే ఏమవుతుందమ్మా? ఎగిరి అవతల పడతారు. అలాగే ఈ లోకములో పాపం అనే స్పీడ్ బ్రేకర్లు, అలాగే పాపం అనే ఎన్నో అడ్డంకులు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనము దాటాలన్నా, వాటిని మనము చూడండి జయించాలన్నా, మనలో కూడా వాక్యం అనే బ్రేకును వాక్యం ద్వారా వేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. పాప విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లోక విషయంలో జాగ్రత్తగా ఉండాలి, శరీర విషయములో, శరీరాశ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నేత్రాశ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జీవోడమ విషయములో జాగ్రత్తగా ఉండాలి. వాక్యము ద్వారా బ్రేకులు వేసుకుంటూ వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే కొంతవరకైనా మన ప్రయాణం సజావుగా సాగుతుంది. కానీ లేదు, కాదు, కూడదు, నేను వాక్య బ్రేకులు వేసుకొని నా ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే విస్తారంగా బైక్ నడిపిన వాడు ఎలాగైతే ప్రమాదం గురవుతాడో, నువ్వు ఇష్టానుసారంగా బ్రతికితే నీ బ్రతుకు కూడా మరణానికే దారి తీస్తుందనే వాస్తవాన్ని ఎరిగి ఈ లోకములో మనము చాలా నెమ్మదిగా, అలాగే దేవునికి ఇష్టడుగా మనం ఎంతగానో బ్రతకడము నీకు నాకు ఎంతైనా అవసరత అని మనమందరము ఆలోచించాలి. తర్వాత చివరిగా చూడండి, క్రీస్తు శిష్యుడిగా ఉండాలి అంటే చూడండి, క్రీస్తును గూర్చిన సువార్త, క్రీస్తును గూర్చిన సువార్త గూర్చి సిగ్గుపడకూడదు. కనుక క్రీస్తు సువార్తను గూర్చి ఎవరైతే సిగ్గుపడరో వారే ఆయన శిష్యులు, వారే ఆయన పాత్రులు అని మనమందరము ఎరుగువారముగా ఉండాలి. అయ్యా తర్వాత కూర్చో, జోల పెట్టుకో, తర్వాత వాక్యమైన తర్వాత చేయండి. అంతా వాక్యం డిస్టర్బ్ చేయొద్దు. కూర్చో, ఏదైనా ఉంటే వాక్యం తర్వాత మాట్లాడదాం. కూర్చో. ఐదో విషయం ఏంటంటమ్మా? క్రీస్తు సువార్తను గూర్చి సిగ్గుపడకూడదు. ఆయన శిష్యుడిగా ఉండాలంటే ఆయన సువార్త గురించి సిగ్గుపడకుండా ఆయన సువార్తను నువ్వు విరివిగా ప్రకటించాలి. కానీ సువార్త గురించి సిగ్గుపడితే నువ్వు ఆయన శిష్యుగా ఉండడానికి అర్హతను నీవే కోల్పోతావనే విషయాన్ని మనమందరము ఆలోచించు వారముగా ఉండాలి. చూడండి, అందుకే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను అంట. దేని విషయం సిగ్గుపడడంట? సువార్త విషయం నేను సిగ్గుపడువాడను కాను అని అపోస్తలుడైన పౌలు సువార్తను ఎంతగానో ప్రకటించిన వాడిగా ఉన్నాడు. ఇంకొక మాట అంటాడు, ఏమంటాడంటే చూడండి, అది కాదు, ఇంకొకటాడు, సువార్త
ప్రకటించకపోతే నాకు శ్రమ అని గుర్తెరిగి సువార్త విషయములో ఆయన ఎంతగానో పాటుపడిన వాడిగా ఉన్నాడు. అతడు ఎంతగానో సువార్తను ప్రకటించి అనేకులను క్రీస్తు వైపు మళ్లించిన వాడిగా ఉన్నాడు గనక అపోస్తుడైన పౌలు ఆయన శిష్యుడిగా మార్చబడ్డాడు. అపోస్తులలో ఒక వ్యక్తిగా పౌలు మార్చబడ్డాడు అంటే ఎంతగా అపోస్తుడైన పౌలు సువార్త ప్రకటించాడో, ఎంతగా దేవుని యొక్క పరిచర్య చేశాడో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. కనుక అపోస్తులైన పౌలు కూడా ఆయన శిష్యుడిగా మార్చబడ్డాడు. ఎందుకంటే సువార్త గూర్చి అతడు సిగ్గుపడలేదు. కానీ మనము సువార్త చేయడానికి సిగ్గుపడుతున్నాం, ప్రార్థన చేయడానికి సిగ్గు, పాట పాడాలంటే సిగ్గు, ఆయన ఆలయానికి రావాలంటే సిగ్గు, ఆయన ఆలయానికి వస్తున్నాము బైబిల్ పట్టుకోవాలంటే సిగ్గు, ఆయన మందిరంలో కూర్చోవాలన్నా సిగ్గు. ఇలాంటి విషయాల్లో సిగ్గుపడుతున్న నువ్వు చేసే పాపాల విషయమై, నువ్వు చేసే అన్యాయాల విషయమై, నువ్వు చేసే అక్రమాల విషయమై, నువ్వు చేసే మోసాల విషయమై, ఇతరుల వారిని ముంచే విషయాల విషయమై, ఇతరులకు నువ్వు ద్రోహం చేసే విషయాలపై దేవుడు ఎన్నిసార్లు నీ గురించి సిగ్గుపడి ఉంటాడో ఒకసారి ఆలోచించావా? అలాంటి ఆలోచన లేదు. కానీ చాలా స్వార్థపూరితమైన బ్రతుకు మనలో ఉంది. అందుకే స్వార్థపూర్వకమైన బ్రతుకు ఈ దినాన వదిలిపెట్టి ఆయన సువార్తను ప్రకటిద్దాం, ఆయన రాజ్య సువార్తను ప్రకటిద్దాం, ఆయన కొరకే బ్రతుకుదాం. మనుషుల కొరకు కాదు, క్రీస్తు కొరకు బ్రతికి ఆయన శిష్యుడిగా, ఆయన బిడ్డగా ఈ దినాల్లో మార్చబడి ఆయనకే ప్రీతికరమైన వారుగా, ఆయనకే యోగ్యకరమైన వారుగా జీవించుచు మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని, ప్రియ బిడ్డ, ఇంతవరకు ఆయన శిష్యుడిగా ఉండలేకపోయావా? ఇక నుంచి వీటిని అనుసరించి ఆయన శిష్యుడిగా మనమందరము పేరు పొంది, ఆయన బిడ్డగా మనము పేరు పొందుకొని, ఆయన దాసురాలుగా నమ్మకమైన వారుగా ఉంటూ దేవుడిచ్చే మెండైన దీవెనలు, మెండైన ఆనందాన్ని పొందుకుంటూ మనము దేవునికి అప్పగించుకొని గొప్ప నిరీక్షణ ఆశాభావంతో మనమందరము ముందుకు కొనసాగు వారముగా ఉందాం. ప్రార్థించుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుని దేవుడిచ్చే ఉన్నతమైన తన కరుణ, తన కటాక్షత, తన సన్నిధానాన్ని ఈ సమయంలో మనమందరము పొందుకుందాం. దేవా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన మీరు మాతో ప్రతి మాటను బట్టి వందనాలు. మేమందరం నీ వాక్య ప్రకారంగా జీవించే మహాకృపను మాకును మా సంఘానికి ప్రసాదించండి. నీ శిష్యుడిగా ఉండాలంటే ఎలా